పరకామణి చోరీ కేసులో టీటీడీ నివేదికపై ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, మెరుగైన ప్రత్యామ్నాయ విధానాలపై నివేదిక ఇవ్వాలని గతంలో టీటీడీని ఆదేశించింది ఏపీ హైకోర్టు. దీనిపై నిన్న హైకోర్టుకు నివేదిక సమర్పించింది టీటీడీ. ఆ నివేదికలో సరిగ్గా ప్రత్యామ్నాయ విధానాలను పేర్కొనలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో భక్తుల కానుకలు పక్కదారి పట్టడాన్ని సహించేది లేదని హెచ్చరించింది. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీకి ఉందని స్పష్టం చేసింది. దీంతో ఈవోతో చర్చించి మరోసారి సమగ్ర నివేదిక ఇస్తామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్. కోర్టు ఆదేశాలిస్తే అమలు చేస్తామని కూడా టీటీడీ స్పష్టం చేసింది. దీంతో అసలు సలహాలు సూచనలను తెలపకుండా ఏం ఆర్డర్ ఇస్తామని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులతో అప్పటి పోలీసుల పాత్ర ఏంటని సిఐడిని ప్రశ్నించింది. కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది ప్రభుత్వం. దీంతో అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తులు పరిశీలించాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్ మీద ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. దానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి గతంలో విచారణ చేసినటువంటి సిఐడి ఇచ్చిన నివేదిక ప్రకారం పోలీసుల పాత్ర ఉన్నట్టుగా కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా కొందరు పోలీసు అధికారులు నిందితులతో చేతులు కలిపారు, కుట్ర కూడా చేశారనే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకువెళ్లిన నేపథ్యంలో వారి మీద కేసుల నమోదుకు సంబంధించి అంశాన్ని పరిశీలించడంతో పాటు వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకు వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా ఎవరైతే వీళ్ళకి సంబంధించిన పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళది ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అంశాన్ని కూడా పరిశీలించాలని ఏసీబీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పరకామణిలో కానుకలు పక్కదారి పట్టిన అంశానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం అవలంబిస్తున్న విధానానికంటే మెరుగైన ప్రత్యామ్నాయ విధానాలు ఏమైనా ఉంటే కోర్టుకు తెలియజేయాలని గతంలో విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా టీటీడీ ఒక నివేదికను నిన్న హైకోర్టుకి అందజేసింది. అయితే టీటీడీ ఇచ్చినటువంటి నివేదికలో ప్రత్యామ్నాయ విధానాలతో పాటు అంతకు మించి మెరుగైన విధానాలను ఏమీ కూడా సూచించకపోవడంతో ఆ నివేదిక మీద ఏపీ హైకోర్టు అయితే అసంతృప్తి వ్యక్తం చేసింది. పరకామణిలోకి వెళ్లే ఎవరైతే భక్తులు ఆ కానుకలు లెక్కించే వాళ్ళు ఉంటారో వాళ్ళని వెళ్ళే అంటే పరకామణిలోకి వెళ్లేటప్పుడు ఆ కానుకల లెక్కింపు తర్వాత బయటకు వచ్చేటప్పుడు చెకింగ్ చేసే విధానం ఏదైతే ఉందో అది ఆర్టికల్ 21 కింద అయితే ఉల్లంఘనకి కింద వస్తుంది. కాబట్టి దానికంటే మెరుగైన విధానాన్ని అమలు చేయడానికి దృష్టి పెట్టాలని కూడా టీటీడీకి న్యాయమూర్తి ఆదేశాలు కూడా జారీ చేశారు. హైకోర్టు ఏమన్నా ఈ పరకామణికి సంబంధించి ఆదేశాలు ఇస్తే అమలు చేస్తానికి సిద్ధంగా ఉన్నామని టీటీడీ చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరొకసారి ఆ సలహాలు సూచనలు మెరుగైన వాటితో రావాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. దీంతో టీటీడీ ఈవోతో చర్చించి మరోసారి ఆ మెరుగైన విధానాలతో ముందుకొస్తామని కోర్టు దృష్టికి వస్తామని చెప్పిన నేపథ్యంలో తదుపరి విచారణకి ఎల్లుండికి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ శ్రీకాంత్.